మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య బయట లేరు. ద్వారకా వెళ్ళిపోయాక జానకత్తయ్యని గదిలోకి తీసుకెళ్ళాలి. ఏమైంది? ఏం లేదు ఏం లేదు. అమ్మ లోపలుందా? చెప్పేసి వెళ్తాను. ఇప్పుడెలా? ఇదిగో అక్క సారీ. అమ్మా అమ్మా. అయ్యో అక్క, ద్వారక పిలుస్తున్నాడు. ఇప్పుడెలా? నేను వెళ్ళి మాట్లాడతాను. అయ్యో అక్క, నువ్వు చీర మార్చుకోలేదు కదా? ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. అమ్మా అమ్మా, లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అమ్మా అమ్మా, ఇంతలోనే చీర మార్చేసుకొని ఇలా మారిపోయావేంటి? అది నాకు కొంచెం బయటకెళ్ళే పనుందిరా, అందుకే చీర మార్చుకున్నాను. ఇదేంటి? ఇదే చీరలో కారులో మాయమైన దుర్గా ద్వారకతో మాట్లాడుతోంది. మరి ఇంట్లో ఉన్న ఇంకో దుర్గ ఏమైంది? అమ్మా, నేను బయటికి వెళ్తున్నాను కదా, రా డ్రాప్ చేసి వెళ్తాను. నువ్వెందుకురా డ్రాప్ చేయడం? నీకు అసలే లేట్ అయిపోయింది. అవతల కమిషనర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళు, నేను క్యాబ్లో వెళ్తానులే. సరేనమ్మా, వస్తాను. ద్వారకా, ఏంటమ్మా? ఏం లేదురా, వెళ్ళిరా. సరేనమ్మా, బయలుదేరతాను. సరే. ఇంకో చీరలో ఉన్న దుర్గ కదా ద్వారకమ్మ. కానీ కారులో ఉన్న ఈవిడ్ని ద్వారకమ్మ అని ఎలా అనేస్తున్నాడు? ఆవిడ ద్వారకని కొడుకు అని ఎలా అంటుంది? ఆహా, అంటే ఈవిడే దుర్గా. ఈవిడ దుర్గ అయితే మరి ఇంట్లో ఉన్న దుర్గ ఎవరు? దుర్గ కాదా? అత్తయ్య పద పద. అమ్ము, ఈ దుర్గ లోపలికి వెళ్తోందేంటి? అంటే ఇంట్లో దుర్గ బయటకు వస్తుందా? మళ్ళీ గడబడి స్టార్ట్ అయింది. వాష్రూమ్కి వెళ్ళి వస్తా. అమ్మయ్యా. అత్తయ్య, ఈ చీర ఇక్కడే ఉందేంటి? అంటే జానకత్తయ్య కూడా ఇక్కడే ఉందా అత్తయ్య? అవంతి, నేను ఇక్కడే ఉన్నాను. ఓ, నువ్వు లోపలే ఉన్నావా? అక్క, త్వరగా చీర మార్చుకుని నీ చీర నాకు ఇవ్వు. సరే సరే. అసలు ఈ గదే పెద్ద మంత్రాల గుహలా ఉంది. దీంట్లో దుర్గే ఉంటుందో దుర్గలే ఉంటున్నారో తెలియట్లా. అత్తయ్యలు ఇద్దరు త్వరగా కానివ్వండి. హాల్లోకి ఎవరూ రాకముందే దుర్గత్తయ్య నువ్వు వెళ్ళిపోవాలి. మామయ్య, నక్షత్ర నువ్వా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అరవకు, నేను కనిపెడుతున్నాను. ఏంటి, దుర్గకి చూపలేదనా? కాదు, దుర్గలు ఎంతమంది ఉన్నారు అని. అబ్బో,
నీకు కన్ఫర్మ్ గా పిచ్చి పట్టింది. లేదు నక్షత్ర, కావాలంటే చూడు. ఇదిగో గదిలో ఒక దుర్గా, బయట ఒక దుర్గా ఉన్నారు, కానీ ఇద్దరు మాయమైపోయారు. నీకు కన్ఫర్మ్ గా పిచ్చి ముదిరిపోయింది. ఇప్పుడు నలుగురు దుర్గలు కనపడతారు. తప్పు. అక్క అమ్మయ్యా, చీరలు మార్చేసుకున్నారు. దుర్గతయ్య పద, ఎవరు చూడక ముందే వెళ్ళిపోవాలి. సరే జానకి, వెళ్ళొస్తాను. వెళ్ళరా అక్క. సరే అత్తయ్య పద పద. ఏంటి నక్షత్ర? గదిలోకి వెళ్ళిన దుర్గ శారీ మారిపోయింది. అంటే ఈవిడ లోపల మాయమైన దుర్గా, లేక గదిలోకెళ్ళిన దుర్గా లోపల మాయమైన దుర్గ అయితే లోపలికెళ్ళిన దుర్గ ఏమైంది? ఏం నక్షత్ర మాట్లాడవేంటి? అదే, నాకు కొంచెం డబ్బులు కావాలి. ఎంత? ఒక 20,000. 20,000? ఎందుకు? సాయంత్రం షాపింగ్ చేసుకోవాలి. షాపింగ్ కి 20,000? ఏ, నా మొగుడు సంపాదనంతా ఈవిడ చేతిలోని పెడుతున్నాడుగా. నా మొగుడు డబ్బుల్లో ఇచ్చి నేను అడుగుతున్నాను. ఏ, అడిగే హక్కు, ఖర్చు పెట్టుకునే అధికారం నాకు లేవా? సరే సరే అవంతి, బీరువాలోంచి 20,000 తీసి తర్వాత నక్షత్రకివ్వు. నా మొగుడి డబ్బుకి నేను దీని ముందు చేతులు చాచాలా? ఏ, నన్ను తీసుకోమంటే నేను తీసుకోలేనా? ఏమైంది నక్షత్ర? ఏం లేదులే. నక్షత్ర చూడు, దుర్గ 1 కనిపించింది, దుర్గ 2 మాయమైపోయింది. ఎవరు నన్ను అర్థం చేసుకోరా? ఇక నా వల్ల కావట్లేదు. అమ్మయ్య, అత్తయ్య పద పద. సరే అవంతి, వెళ్దాం పద. సరే అవంతి, నేను వెళ్తున్నాను. జాగ్రత్త. సరే అత్తయ్య, జాగ్రత్త. బాయ్ బాయ్. ఏంటో ఊరిని లోపల ఉన్న దుర్గ బయటికి వెళ్ళిపోతుంది. మరి లోపలికి వెళ్ళిన దుర్గ ఏమైందో తెలుసుకోవాలి. ఆగండి 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 ఆగండి. ఏంటి? ఆగండి ఆగండి ఆగండి. ఏంటని నన్ను అడుగుతున్నావా? నాకు ఇప్పుడు అంతా క్లియర్గా తెలిసిపోయింది. ఎవరు నువ్వు?